రాజశేఖర్ రెడ్డి టైంలో, నా టైంలోనే 4 ఏళ్ళు వెళ్ళినాయి అంట. మీకు 4 ఏళ్ళు వెళ్ళినాయి మీ కుటుంబాలకి పవర్ వచ్చినప్పుడు, ప్రజలకు కాదు 4 ఏళ్ళు వెళ్ళినాయి. దాని ముందు మీ పరిస్థితి ఏంటో ఎవరికి తెలీదా? రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకపోతే ఆర్థిక పరిస్థితి ఏమై ఉండేది అప్పుడు ఎవరికి తెలియదా? మీ 4 ఏళ్ళు వెళ్ళటం కోసం రాష్ట్రంలో ఇంతమందిని చంపేస్తారా? బ్రూటల్ కిల్లింగ్ అంటారు ఇది. మద్యమే, గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి దాంట్లో కల్తీ మద్యం వేసి లిటరల్ షియర్ యాసిడ్ పోసి జనాలు స్పిరిట్స్ పోసి జనాల్ని చంపేస్తే దాంట్లో నీ పిఏ కూడా ఎదిగిపోయాడా? చెప్పండి. ఇప్పుడు మీరందరూ లేదు జగన్ మంచోడు, వాళ్ళకి ఫోన్ చేసి నన్ను మేయకండి లిక్కర్లో, ప్రజలకి నాణ్యమైన లిక్కర్ ఇవ్వండి అని చెప్పాడు కబుర్లు. చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్లో. ఇతనికి మాత్రం డ్రిల్లింగ్ పిచ్చపిచ్చగా మొదలైపోయిందండి. ఇవాళ కూడా డ్రిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ సెగ జగన్మోహన్ రెడ్డికి మరి కొద్ది రోజుల్లో తగ్గటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అంతిమ లబ్ధాడు ఎవడో ఫోటో చూస్తుంది, చూసిన రోజు గల్లంత అవుతుంది ఈ పరిస్థితి. చెల్లి కాదు, అమ్మ కాదు, అక్క కాదు, ఎవరు బొగ్గలు సవర్ తీసినా ఒక్క ఓటు కూడా పడదు. గుర్తుంచు, ఒక్క ఓటు.